నమస్తే K24 న్యూస్. మెజ్జంకి మండలంలోని గుండారం మరియు పెరకబండ గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దళితులకు సంబంధించిన పోచమ్మ తల్లి యొక్క దేవాలయం రోడ్డును అగ్రవర్ణ గౌడ కులస్తులు కబ్జా చేశారని స్థానిక మాల మరియు మాదిగ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళితులు చెబుతున్న వివరాల ప్రకారం తమ తాతల ముత్తాతల కాలం నుంచే దేవాలయానికి వెళ్లేందుకు ఉన్న దారిని తాజాగా గేటు వేసి మూసివేశారని తెలిపారు. ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఈ అంశాన్ని ఎంఆర్ఓ మరియు పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు తీసుకోలేదని బాధితులు తెలిపారు. పోలీసులు 15 రోజులలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఆ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు చెబుతున్న వివరాల ప్రకారం దేవాలయం వద్దకు వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో వరి పొలాల మీదుగా వెళ్లాల్సి వస్తుందని, చిన్నపిల్లలు జారిపడడం వల్ల గాయాల పాలవుతున్నారని, ఇప్పటికైనా అధికారులు లేదా ప్రజాప్రతినిధులు స్పందించి దళితులకు తమ పోచమ్మ తల్లి దేవాలయం వద్దకు వెళ్లేందుకు రహదారిని తక్షణమే అందించాలంటూ బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. K24 న్యూస్కు ధన్యవాదాలండి. మా గ్రామానికి ఇచ్చేసినటువంటి మీ K24 న్యూస్కు ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈరోజు మనం చూస్తున్నాం సార్, ఇక్కడ గుండారం గ్రామంలో గుండారం గ్రామంలో ఉన్నటువంటి మాల పోచమ్మ అయితే సార్, ఆ సైడ్ దింపండి సార్ కెమెరా. అక్కడ ఒక గేట్ తోవ, ఇది మా తాతల తరాల నుంచి ఉన్న తోవ. ఈ దౌర్జన్యంగా అగ్రవర్ణాల వారు దీనికి గేటు వేసి దీనికి తాళాలు వేసుకోవడం జరుగుతుంది. మా దళిత కుటుంబాలు అందరం వచ్చి ఒకసారి వీడియో తీసుకుంటారు అందరికీ. మా దళిత కుటుంబాలు వచ్చి ఏ చిన్న కార్యక్రమానికైనా మేము పోచమ్మ మొక్కు, తల్లి మొక్కులు, ఆ అబ్బాయి కొత్తగా పెళ్ళైంది, తల్లివని మొక్కున్న తక్షణమే గత సంవత్సరం కూడా ఇక్కడనే రోడ్డు మీద యాటను కోసుకొని రోడ్డు మీద మొక్కలు చెల్లించుకొని పోవడం జరిగింది. ఈరోజు ఆ బాబు పుట్టిండు. వాళ్ళు ఎంతో ఘనంగా తల్లివ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని మొక్కలు చెల్లించుకోవాలనుకుంటే మళ్ళీ ఏదైనా గేటు వేయడం జరిగింది. అగ్రవర్ణ వాళ్ళు అక్రమంగా మా తాతలప్ప నుంచి ఉన్న అటువంటి మాల పోచమ్మ గుడిని కేవలం దళితులన్న వివక్ష కొద్దే దళిత కుటుంబాలను విలువేసే విధంగా ఇక్కడ గేటు వేయడం జరిగింది. ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమ కట్టడం కట్టి ఈ యొక్క గేటు వీళ్ళు భూకబ్జా చేయడం జరిగింది. దాని వెనకాల మీరు చూసుకున్నారు. దాని వెనుక కూడా స్థలం ఆల్రెడీ ఉంది మనకు. ఈ వీళ్ళ బిల్డింగ్ వెనుకున్నది. ఆల్రెడీ ఇల్లు వాళ్ళు కూడా మనకు పెట్టారు. దీన్ని వేరే వాళ్ళు అక్రమంగా దౌర్జన్యంగా కబ్జా చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గత 6 నెలల క్రితం మేము తవ్వ కావాలని చెప్పి పోలీసు వాళ్ళని సంప్రదించంగా వాళ్ళు సరే ఒక 15 రోజుల వరకు మేము పరిష్కారం చేస్తామని చెప్పుడుతోటి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మా మీద అక్రమంగా లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. దయచేసి స్థానిక ఎంఆర్ఓ గారికి 1,00,000 సార్లు పోయి విన్నవించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ గారు అయినా దీనికి స్పందించి మాకు పోచమ్మ గుడి కాడికి పోయే విధంగా, మా దళిత కుటుంబాలు మొక్కులు తీసుకునే విధంగా మాకు దారి చూపించడానికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం. మీ టీవీ ద్వారా ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ద్వారా పోయే విధంగా మీరు సహకరించాలని మా దళిత కుటుంబాల పక్షాన మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మేము వేడుకుంటున్నాం. దయచేసి మా పోచమ్మ గుడికి మాకు దారిపించే విధంగా మీ పత్రికా మీడియా ద్వారా, మీ సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మీ పత్రికల ద్వారా కావచ్చు థ్యాంక్ యూ సార్. పశువ తల్లి దగ్గరికి మేము వచ్చినాం. మేము తాత ముత్తాతల నాటి ఉంచున్న తొవ్వనాట, కానీ తొవ్వ నేను చూడలేము. ఆయన ఇట్లా చూసి అందరు వచ్చినాం. నేను వచ్చిన కానీ 30-35 ఏళ్ళకి ఎక్కువ అవుతుంది. వచ్చిన సుంది అందరి పుట్టెంటుకలు కానీ పురుగులు కానీ అన్నిటికి వచ్చి మొక్కుకొని పోయేది, బోనం చేసుకొని పోయేదాకా మేము కొబ్బరికాయ దాకా మేము చేసుకున్నాం. ఇప్పుడు వచ్చి బతిలాడి, మొన్న బండ్లకు కూడా బతిలాడి కాళ్ళు మొక్కుతామన్న బతిలాడిన నేను వచ్చి నాతో ఇంకా పాటు 20 మంది వచ్చినాం. 20-30 మంది వచ్చి బాంచని బిడ్డ, కాళ్ళు మొక్కుతా బిడ్డ, మేము ఇవాళ ఒక్క బండ్లతో ఒక్క పండుగకే ఈ బిడ్డ. సరే నువ్వు అప్పుడే అంతా వచ్చినాక అది వరకు చూస్తాం, కానీ ఇప్పుడైతే ఇయ్యాలటి రోజున బండ్లకు జాతర కదా బిడ్డ. తల్లవ లేని ముందట ఎవరం పోం కదా, తల్లవ దగ్గరికి వచ్చినాకనే పోతాం. నువ్వు నీ దండం పెడతా బిడ్డ అన్న కానీ ఇస్తలేదు. తొవ్వలేక ఇయ్యాల చూడు, నా మనమన్ని పుట్టి ఎంటుకలు తీసుకోపోనికి మేము వచ్చినాము. ఇంత సేప ఏనంగా తొవ్వలేదు. తొవ్వకు బాధపడుతున్నాం. తల్లవ దగ్గర ఏడదీయమంటావు, రోడ్డు మీద తీయమంటావు. అమ్మ పరిస్థితి ఏంది? మేము దళితులం, మాకు తల్లవ లేదా? మరి మాకు చెప్పు లేదా? నానుండ్రి తొవ్వలేదు తయారు చేసి ఏనంగానన్నా మరి తొవ్వ మాకు ఇచ్చే పరిస్థితి అయ్యిండ్రి. అదే సరే.
మనమని పుట్టెంటికలు తీయనికి అత్తనని తొవ్వ ఉన్నది కావచ్చు అని వచ్చిన ఈ ఇంట్లో 3 చుట్లు తిరిగినా ఎక్కడ కానీ తొవ్వ కనబడతలేదు లేదు ఇంత గడ్డి ఉన్నాయి చాలా వేస్తున్నాయి డోర్ ఎట్లా చల్లవ దగ్గరికి ఏ పండుగ అయినా మొన్న దవనవున్నానికి జాతర అంటే కొండంత జాతర ఈ తల్లెవ తడికి రాని ఏ పని చెయ్యరాదా చేయరాకపోయినప్పుడు మేము బాధపడి అత్తంది కావచ్చు తవ్వ తీసిండ్రు అనుకొని మేము ఇక్కడ దాకా వచ్చినాం ఇక్కడ దాకా వచ్చినాక మాకు తల్లెవ మాకు ఎంతో సహాయకరమైంది నేను ఈ తొవ్వల్లో అయినా కానీ ఈయన్నే చిలుకలు కట్టి ఈ తొవ్వలు వేసిపోయినా ఆ బంగారు తల్లెవ ఎప్పటికీ మంచిగా వచ్చింది మరి తొవ్వ ఇచ్చేటందుకు తాత ముత్తాతలు నాడుతుంది కూడా ఈ తొవ్వ ఉన్నది కాబట్టి అత్తనని మేము దళితులమందరం బాధపడుతున్నాం తల్లెవ కోసానికి ఇప్పుడు ఇంత ఎండలన్న మనవానికి పుట్టెంటుకలు తీయని కట్టేంత ఇబ్బంది కాబట్టి రాంది పోరాదా తల్లెవకు చెయ్యరాంది మరి ఒక మాట ఏ తల్లి ఏ తండ్రి కానీ ఆ తల్లి భూమి తీసుకున్నారు కావచ్చు ఉన్నది కావచ్చు తాతల నుంచి నేను ఇప్పుడు ఎట్లా పోయింది తొవ్వలేంది పోషవ తల్లిని అసలు అప్పుడు ఎట్లా నిలబెట్టే కారణం వచ్చింది అప్పుడు ఎట్లా పెట్టిండ్రు వెనకడుతుంది తొవ్వ ఉన్నది ఇంట్లో దీనికి అంచేలే తాత ముత్తాతల నాడికి అంచేలే మేము పోయినాము అందరం తల్లెవ దగ్గరికి వచ్చినాం ఇప్పుడు తొవ్వ మొత్తం బంద్ పడ్డది ఎట్లా పోతాం